వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సోమవారం తెనాలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. పట్టణ కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి అర్జీలు కలెక్టర్, ఎస్పీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా నెలలో ఒకరోజు జిల్లా పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా తెనాలిలో నేడు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ పరిధి నుండి సుమారు 56 అర్జీలు వచ్చాయని, అందులో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ 3 శాఖల నుండి 36 అర్జీలు రాగా, పెన్షన్లు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల నుండి వివిధ రకాల సమస్యలపై మిగిలిన అర్జీలు వచ్చినట్లు ఆమె తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఇందులో వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్ చేసి నిర్ణీత సమయంలో దానిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, డివిజన్ పరిధిలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకి ఇవాళ గ్రీవెన్స్లో ఇక్కడ దాదాపు 56 అర్జీలు వచ్చాయి. మనకు ముఖ్యంగా మున్సిపాలిటీ సంబంధించిన గ్రీవెన్సెస్, రెవెన్యూ సంబంధించిన గ్రీవెన్సెస్, తర్వాత పోలీస్ సంబంధించిన గ్రీవెన్సెస్, ఈ 3 శాఖలకు సంబంధించి దాదాపు మనకి 36 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. సో అరౌండ్ 55-60% మనకి ఈ 3 డిపార్ట్మెంట్స్ నుంచి గ్రీవెన్స్ రావడం జరిగింది. ఇది కాకుండా కొన్ని పెన్షన్స్ కానీ, తర్వాత కొన్ని అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైతే రీసెంట్గా మన వరద బాధితులకి కొంచెం పేమెంట్ ఫెయిల్యూర్ కేసెస్ ఉన్న ఇష్యూస్ కానీ, ఇలాంటి కొన్ని గ్రీవెన్సెస్ కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. మనకి జిల్లా స్థాయిలో ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం అనేది ప్రతి సోమవారం కూడా నిర్వహిస్తున్నాము. స్పెషల్ గ్రీవెన్సెస్ జరుగుతున్నాయో అది సబ్ కలెక్టర్ గారు విడిగా ఆ గ్రీవెన్స్ అప్లికేషన్స్ని రివ్యూ చేయడము, తర్వాత కలెక్టరేట్లో మనకి ఎస్డిసి కేఆర్ఆర్సి ఆధ్వర్యంలో ఒక ఆడిట్ టీమ్ ఉందండి, 8 మెంబర్ ఆడిట్ టీమ్. సో వాళ్ళ ద్వారా గ్రీవెన్స్ సరిగా క్లోజ్ చేశారా లేదా, పెటిషనర్ని కాంటాక్ట్ కాకుండా, లేకపోతే పెటిషనర్ని చెప్పిన పాయింట్స్ పరిగణలో తీసుకుండా ఫైనల్ సొల్యూషన్ ఇవ్వకుండా ఏమైనా క్లోజ్ చేశారా అనేది కూడా రివ్యూ చేసి కేసెస్ రీఓపెన్ చేసి కూడా మళ్ళీ టేకప్ చేస్తున్నాము. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కిందకి నేను కలెక్టర్ మ్యాము ఎవ్రీ మంత్ కూడా ఒక్కొక్క సబ్ డివిజన్లో వెళ్ళి, మండల్లో వెళ్ళి ఈ పీజీఆర్ఎస్ కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం చేశాము. దాన్ని బేస్ చేసుకుని లాస్ట్ మంత్ మంగళగిరి సబ్ డివిజన్లో మనం చేయడం జరిగింది. ఈయనలో మన తెనాలి సబ్ డివిజన్లో చేస్తున్నాము. దీని మెయిన్ మన మోటివ్ ఏంటంటే, ప్రతిసారి కూడా అందరూ గుంటూరు రావడానికి కొంతమందికి కొన్ని కష్టాలు ఉండొచ్చు, కాబట్టి మనం వాళ్ళు మండలకి వెళ్ళి చేయడం వల్ల వాళ్ళు ట్రావెల్ టైం అనేది కొన్ని మిగలొచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రావడానికి కూడా ఈజీగా ఉంటాయి, కాబట్టి ఈ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాగా మంత్లీ వన్స్ మనం ఒక మండల్లో కానీ అలాగ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఈరోజు చూసామంటే మ్యామ్ చెప్పినట్టు పెటిషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు పోలీస్ పరంగా 10 to 12 పెటిషన్స్ ఇక్కడ వచ్చాయి. అది మనం ఫాలోఅప్ చేసేసి కన్క్లూడ్ చేస్తాము. పరంగా వచ్చినదన్నీ కూడా మ్యాక్సిమం కొంచెం ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రమే వచ్చింది ఈరోజు. మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 12 to 14 పెటిషన్స్లో 8 to 9 పెటిషన్స్ వాళ్ళ ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ పైన వచ్చింది. తర్వాత అమౌంట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి అమౌంట్ తీసుకొని చీటింగ్ చేసిన కేసెస్ ఒక 2 to 3 కేసెస్ వచ్చింది. దాన్ని కూడా బేస్డ్ ఆన్ మెరిట్స్. పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం తెనాలి ఏరియా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రామకృష్ణ కళాక్షేత్రంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ని సిపిఎం తెనాలి ఏరియా కమిటీ కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్, షేక్ హుసేన్ వలి, భవన నిర్మాణ కార్మికుల సంఘం కార్యదర్శి ఆర్ శ్రీనివాసరావు కలిసి అర్జీలు ఇచ్చారు. పట్టణంలోని రోడ్లపై వందలాది పాట్ హోల్స్ ఏర్పడ్డాయని, పగుళ్ళు, క్రాకులు ఉన్నాయని, ప్రమాదకరంగా రోడ్లు ఉన్నాయని, వాటిని మరమ్మతులు చేయాలని, ప్యాచ్ వర్క్ చేయాలని కోరారు.
చెంచుపేట 28వ వార్డులో రోడ్డు లేక వర్షాలు కురిస్తే బాట చిత్తడిగా అవుతున్నదని 500 అడుగుల సిమెంట్ రోడ్డు వేస్తే అక్కడి ప్రజలు కష్టాలు తీరుతాయని చెప్పారు. చెంచుపేటలోని కైలాష్ భవన్ రోడ్లో జీవీకే రెసిడెన్సీ ఎదురుగా వాటర్ లైన్ డ్యామేజ్ అయిందని, నీరు పైకి చిమ్ముతుందని, వృధాగా నీరు పోతుందని, పైప్ లైన్లలో మట్టి బురద కలుస్తుందని, ఆ నీరు వాడుకోవడం వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. వాటి మరమ్మతులు చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కాన్సెప్ట్ను కొంతమంది అధికారులకు సరైన అవగాహన లేక పరిష్కారానికి సిద్ధపడటం లేదని చెప్పారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కి అన్ని సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. అధికారులకు పీజీఆర్ఎస్ గురించి అవగాహన పెంచుతామని, అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలను గౌరవించే విధంగా తగు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు కలెక్టర్ గారిని కలిసి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వందలాది గుంటలు, అట్లాగే క్రాకులు, బ్రేకులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అన్సేఫ్ కండిషన్, హెజార్డస్ కండిషన్, అంటే రెండు చక్రాల వాహనాలు కానీ, ఆటోలు కానివ్వండి, కార్లు కానివ్వండి, ఇవి నడపాలంటేనే పట్టణంలో చాలా కష్టంగా ఉంది. ఎప్పుడు ఏ నిమిషానైనా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. ఈ మధ్య కురిసినటువంటి భారీ వర్షాల వలన ఆ గుంటలు, క్రాకులు మరింత పెద్ద అయినాయి. పట్టణాన్ని నుంచి R&B రోడ్డుకి కలిపేటువంటి చోట, జాయింట్ లింక్ చోట్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఈ ప్రమాదకరమైన పరిస్థితిని తొలగించాలని చెప్పేసి, ప్యాచ్ వర్క్స్ చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వటం జరిగింది. 28వ వార్డులో దాదాపు 10 సంవత్సరాల నుంచి రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వానల పడినప్పుడల్లా అక్కడ చిత్ర అవుతుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. 500 అడుగుల సీసీ రోడ్డు కనుక వేస్తే 100 కుటుంబాల వాళ్ళకి అన్ని రకాల కష్టాలు, ఇబ్బందులు తీరుతాయి. ఆ రోడ్డు వేయాలని చెప్పేసి దానికి సంబంధించి ఇక్కడ స్థానిక అధికారులకి ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా పరిష్కారం కాలేదని, దాని మీద మీరు తగిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అట్లాగే చెంచుపేటలోనే పైప్ లైన్ ఒకటి పగిలి ఆ పైప్ లైన్ వాటర్ పైకి చిందుతూ ఉంది. ఆ వాటర్ ఆగిపోయిన తర్వాత మట్టి మశానం అంతా కూడా పైప్ లైన్లోకి వెళ్ళి నీరు కంటామినేట్ అవుతూ ఉంది. వెంటనే దాన్ని మరమ్మతు చేయించాలని చెప్పేసి ఆ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళింది. అయితే ఈ పీజీఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ యొక్క ప్రాధాన్యతని క్రింది స్థాయి ఉద్యోగులు, అధికారులు అర్థం చేసుకున్నట్టుగా లేరు. స్థానిక ప్రతినిధులు చెబితేనే మేము పనిచేస్తాము, ఈ అర్జీలకి పనిచేయమనేటువంటి ధోరణి వ్యక్తం అవుతూ ఉంది. కాబట్టి ఆ పీజీఎస్ సిస్టమ్ని గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, దాని ప్రాధాన్యతను అర్థమయ్యేటట్టుగా చెప్పాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలలో భాగంగా 5వ రోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన అభిషేకం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి మాతగా భక్తులకు దర్శనం కల్పించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు చండీ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీతశ్రీ, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు దేవి శరణావతులు అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో చక్కగా శ్రీ సాయి గురూజీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారిని విశేషంగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఈరోజు గాజులతో అమ్మవారిని చక్కగా సుందర రూపంతో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. మరి అదేవిధంగా ఈరోజు ప్రాతకాలంలో అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనాది కార్యక్రమాలన్నీ కూడా భక్తితో శ్రద్ధతో ఈ యొక్క వచ్చినటువంటి భక్తుల చేత నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పారాయణాది కార్యక్రమాలు, లలితా పారాయణాది కార్యక్రమాలు, అదేవిధంగా చండీ పారాయణాది కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా సాయి గురూజీ గారి యొక్క ప్రవచనాది కార్యక్రమాలు, అదేవిధంగా
అమ్మవారి యొక్క బాబావారి యొక్క పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించి వచ్చినటువంటి భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి బాబా గురుదేవుల అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందినారు. సమస్యల పరిష్కారం కోరుతూ తెనాలి యునైటెడ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పని భారం తగ్గించాలని, వారిని రెగ్యులర్గా ఏఎన్ఎంలుగా పరిగణించాలని, వార్డు పరిధిలోని హెల్త్ సెక్రటరీస్ అందరినీ వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని, యూనిఫామ్ అలవెన్స్లు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తెనాలి మున్సిపల్ పరిధిలో సుమారుగా 47 సచివాలయ హెల్త్ సెక్రటరీస్ పనిచేస్తూ ఉన్నారు. వారికి పని భారమైనందుని అంతేకాక హెల్త్ సెక్రటరీస్ని రెగ్యులర్ ఏఎన్ఎంస్గా పరిగణించాలని, అలాగే వార్డ్ హెల్త్ సెక్రటరీస్ అందరినీ కూడా మాతృశాఖ అయినటువంటి వైద్య ఆరోగ్య శాఖలోకి విలీనం చేయాలని, తర్వాత యూనిఫామ్ అలవెన్స్ ఇవ్వాలని కలెక్టర్ గారి ద్వారా ఇంకా చాలా విషయాలు ఉన్నవండి. వాటన్నిటినీ కూడా ఒక రిప్రజెంటేషన్గా తయారు చేసి ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి తెనాలి యునైటెడ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ తరపున ఈరోజు మా సిస్టర్స్ అందరూ కూడా వచ్చి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని ఇచ్చి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి అందచేయాలని మేము మనవి చేసి ఉన్నాము. ఇప్పుడు చిన్న విరామం.